కొత్త సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీపై అమెరికా ఒక సంచలన ప్రకటన చేసింది. ముజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డాడని, గుర్తుపట్టలేని విధంగా మారిపోయారంటూ ఈ మేరకు ఒక కీలక ప్రకటనను యుఎస్ రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ చేశారు. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని అంతం చేయడంపైనే మా ఫోకస్ ఉంది అంటూ హెగ్సెత్ అంటున్నారు. రానున్న రోజుల్లో దాడులను మరింత తీవ్రతరం చేస్తామంటూ కూడా హెగ్సెత్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పీట్ హెగ్సెత్ యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ వార్ చేసినటువంటి ఇప్పుడు ఈ కామెంట్స్ సంచలనంగా మారుతున్నాయి. మనందరికీ తెలిసిందే, ఎవరు కొత్త సుప్రీం లీడర్ వచ్చినా సరే వాళ్ళని మేము వదిలిపెట్టం అంటూ వరుసగా అమెరికా చేస్తున్నటువంటి ప్రకటనలు, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ప్రకటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఖమేనీ వారసత్వం అనేది లేకుండా చేస్తామంటూ ప్రతిజ్ఞలు చేయడాన్ని మనం చూసాం. ఖమేనీ పోయిన తర్వాత, ఖమేనీని అంతం చేశాము అని చెప్పిన తర్వాత వరుసగా అక్కడ పరిణామాలు చాలా వేగంగా మారాయి. ఆ తర్వాత ఇప్పుడు ముజ్తబా ఖమేనీ వచ్చారు. ఖమేనీ కొడుకు ముజ్తబా ఖమేనీ అక్కడ కొత్త సుప్రీం లీడర్ అయ్యారు. ముజ్తబా ఖమేనీ కూడా ఇక అంతమైనట్లే అని ఒకానొక సమయంలో అమెరికా చెప్పింది.